హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ ఐటమ్తో మేము ముందుకు వచ్చానంటే పెసరపప్పు పాయసం. చాలా టేస్టీగా ఉంది, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో నేనైతే క్లీన్ చేసుకొని పెసర బ్యాళ్ళు, శనగపప్పు ఒక కుక్కర్లో వేసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. సో ఓపెన్ చేసి చూస్తే పెసరపప్పు, శనగపప్పు ఇలా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. సో తర్వాత నేను పక్కన ప్యాన్లో సేమియా బాగా దొరగా వేయించుకున్నాను. మరీ అంత దొరగా కాదు, స్మెల్ వచ్చేంత వరకు. సో తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకొని సేమియా కొద్దిగా రవ్వ తీసుకున్నానండి. కొద్దిగా రవ్వ తీసుకొని అది కూడా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ప్యాన్లో. తర్వాత గీలో ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నా. ఒక పాత్రలోకి వాటర్ తీసుకొని ఆల్రెడీ సపరేట్ గా మెత్తగా ఉడికించుకున్న శనగపప్పు, పెసరపప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశానండి. సో కొద్దిసేపు 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత సో సపరేట్ గా వేయించి పెట్టుకున్న సేమియా అండ్ రవ్వ కూడా అందులోకి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సేమియా కొద్దిగా మెత్తగా అవ్వాలి. మెత్తగా అవ్వకపోయినా కొద్దిగా పాయసం ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇలా పక్కన పెట్టుకున్న కిస్మిస్, బాదం, ఎండు కొబ్బరి వేసాను. సో బాగా స్మెల్ వస్తుందండి. సో ఆల్రెడీ ఇంకా టేస్ట్ రావాలని ఒక గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేశాను. సో అంతేనండి, సేమియా పాయసం, పెసరపప్పు సేమియా పాయసం రెడీ అయిపోయింది. సో ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫెస్టివల్ కానీ, టెంపుల్లో ప్రసాదంలో కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, చాలా పలుచగా వచ్చింది. చల్లారినాక థిక్గా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.